మోంథా తుఫాన్ హెచ్చరికలతో కాకినాడ అలర్ట్ అయింది. కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉన్నారు. మంత్రి నారాయణ మరికొద్దిసేపట్లో కాకినాడకు చేరుకోబోతున్నారు. జిల్లా కలెక్టరేట్ యంత్రాంగంతో ఆయన చర్చించబోతున్నారు, సమీక్షించబోతున్నారు. ఇక తుఫాన్ నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా 269 రెస్క్యూ సెంటర్లు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. 3 రోజుల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ముందస్తు ఏర్పాట్లను మంత్రి పర్యవేక్షించబోతున్నారు. కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే అనేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అమలాపురంలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు కార్తీక మాసం సందర్భంగా స్నానాలకు కూడా సముద్రం దగ్గరికి వెళ్ళొద్దంటూ సూచన చేస్తున్నారు అధికారులు. ఇక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 08856293104 అనే నంబర్కు కాల్ చేసి సహాయక చర్యల కోసం అడగవచ్చంటూ చెప్తున్నారు. మరొకసారి చెప్తున్నాను, 08856293104 అనే నంబర్కు కాల్ చేసి ఏదైనా సహాయం కోసం అభ్యర్థించవచ్చంటూ అధికారులు సూచిస్తున్నారు. తీరం దాటే టైంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక మరి ముఖ్యంగా జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ప్రయాణాలు కూడా రద్దు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మహేష్ సూచిస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్లో మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. మరికొద్దిసేపట్లో తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో కాకినాడ అలర్ట్ అయింది. కాకినాడ తీరానికి పెనుముప్పు పొంచి ఉంది. దీంతో మోంథా తుఫాన్గా మారనున్న ఇది తీవ్ర వాయుగుండంగా మారబోతోంది. ప్రస్తుతం విశాఖకు 750, కాకినాడకు 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మంగళవారం నాటికి తీవ్ర తుఫాన్గా మారే ఛాన్స్ ఉంది. 27, 28, 29 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు, పెనుగాలులు వీస్తాయని అధికారులు అంటున్నారు. ఇక 14 జిల్లాలకు 28న, 29న 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. 28న సాయంత్రం లేదా రాత్రి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. రాకాసి అలలతో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మోంథా తీవ్ర తుఫాన్ ప్రభావంతో కాకినాడ తీరానికి ఉప్పెన పొంచి ఉన్న నేపథ్యంలో విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం కొన్ని సూచనలు చేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. విశాఖపట్నానికి ఆగ్నేయ దిశలో 790 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 780 కిలోమీటర్లు కేంద్రీకృతమైనట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తం మీద ఈ తుఫాను ప్రభావంతో అధికారులంతా కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం సూచన ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు ఉప్పాడ వద్ద రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే ఉప్పాడ తీరం దగ్గర ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని క్లోజ్ చేశారు అధికారులు. రాకపోకలు నిలిపివేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమపై దీని ప్రభావం అధికంగా ఉండబోతుంది. తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. మొత్తం మీద వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మా ప్రతినిధి రాజమండ్రి నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు కూడా దీనికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లందరూ కూడా పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే కాకినాడ తీర ప్రాంతాల్లో మాత్రం దీని ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తీరం దాటేది కాకినాడలో అంటే కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆగ్నేయంలో ఏదైతే కాకినాడ సముద్రానికి ఆగ్నేయంలో 830 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతం అయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కాకినాడకి సంబంధించి కాకినాడ జిల్లాకి మొత్తం అంతా కూడా పూర్తి స్థాయి ఎలక్ట్ అయ్యారు. కలెక్టర్ షణ్మోహన్ తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నారాయణ కూడా ఈ రోజు దీనికి సంబంధించి ఒక అధికారులతోటి సమీక్ష కూడా నిర్వహించనున్నారు. కాకినాడ హెడ్ క్వార్టర్స్ లోనే ఈ సమీక్ష మరికొద్ది సేపట్లో జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఈ మోంథా తుఫాన్ ఉండబోతుంది, దీనికి సంబంధించి ఏరియా
ఏ ఏరియాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, అక్కడ నుంచి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5 రోజుల పాటు ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించి 5 రోజుల పాటు ఇప్పటికే పాఠశాలలకి కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు. ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నారు. సుమారుగా 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరికల నేపథ్యంలో అయితే పూర్తిస్థాయి అప్రమత్తం అయ్యారు. అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పూర్తిస్థాయి అలర్ట్ అయ్యారు కలెక్టర్ మహేష్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి 3 రోజులకి ఇప్పటికే పాఠశాలకు కావచ్చు, కళాశాలకు కావచ్చు సెలవు ప్రకటించారు. తీవ్రమైన గాలుల నేపథ్యంలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు రావాలంటూ కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జిల్లా కలెక్టర్ కీర్తి కూడా అప్రమత్తం అయ్యారు. ప్రజలు ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దన్నారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ఎక్కడికి వెళ్ళదంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి గోదావరి ఘాట్లన్నీ కూడా అంటే భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది కాబట్టి గోదావరి ఘాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా నిషేధం విధించారు 2 రోజుల పాటు. అదేవిధంగా పూర్తిగా చూసుకున్నట్లయితే జిల్లాలో 3 జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా మత్స్యకారులు వేటకి వెళ్ళొద్దంటూ కూడా వేట నిషేధాన్ని విధించారు. 5 రోజుల వరకు కూడా వేట నిషేధం ఉంది. ఇప్పటికే కాకినాడ సముద్ర తీరానికి సంబంధించి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. అటు పక్క చూసుకున్నట్లయితే ఉప్పాడ కాకినాడ వెళ్లే ఏదైతే బీచ్ రోడ్ ఉంటుందో బీచ్ రోడ్ పూర్తి స్థాయిలో కూడా బీచ్ రోడ్ ను కూడా నిలిపివేశారు అధికారులు. నిన్న మధ్యాహ్నం నుంచే బీచ్ రోడ్ ను నిలిపివేశారు. రాక్షసాలలో వస్తాయని నేపథ్యంలో ఆ రోడ్ లో ఎవరు కూడా ప్రయాణం చేయడం మంచిది కాదని కూడా ఇప్పటికే అధికారులు ఆ రోడ్ ను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాకినాడలో తీరం దాటేటప్పుడు మాత్రం ఏదైతే ఈ తుఫానికి సంబంధించిన వాయుగుండం తీరం దాటేటప్పుడు కాకినాడలో మాత్రం పూర్తి స్థాయి హై అలర్ట్ గా ఉండాలంటే అధికారులు ఇప్పటికే సూచించిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎఫ్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు అందరూ కూడా అందుబాటులో ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు 3 జిల్లాల కలెక్టర్లు కూడా. అయితే కాకినాడకి మాత్రం ప్రమాదం పొంచి ఉందని కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. విపరీతమైన గాలుల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే ముందస్తు చర్యలన్నీ కూడా కంప్లీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సీఎం చంద్రబాబు ఆదేశాలతోటి అన్ని జిల్లాల్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారుల నుంచి కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా ఏదైతే చిన్న ఇబ్బంది జరిగినా కూడా హై అలర్ట్ అయ్యేలాగా జిల్లా స్థాయి అధికారులు కూడా అప్రమత్తం అయ్యే విధంగా అయితే ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అధికారులు ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాకినాడలో తీరం దాటుతుంది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం నుంచి తుఫాను ప్రభావం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే పెనుగాలులు వేస్తాయంటూ కూడా ఏదైతే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం వాతావరణం అంతా కూడా మారిపోయింది. పూర్తిగా నల్లటి మబ్బులు పట్టి మేఘావృతమై ఉంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు కాకినాడ జిల్లాతో పాటు ఇటు పక్కన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, తుఫాన్ ఎఫెక్ట్తో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇక రాష్ట్రం వైపు ముంచుకొస్తున్న మోంథా తుఫాన్ ప్రభావంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో అధికార యంత్రాంగం అంతా అప్రమైంది. కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించబోతున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. మోంథా తుఫాను 28న అర్ధరాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించే విధంగా చూస్తామంటున్నారు అధికారులు. ఇక సాంకేతికతను వినియోగించుకుంటూ తుఫాను సహాయక చర్యలు చేపడుతున్నట్టుగా ఏపీ హోంమంత్రి చెప్తున్నారు. 6 ఎన్డీఆర్ఎఫ్ 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. కోస్తా జిల్లాలన్నింటిపైన తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉందని, కాకినాడ పరిధిలోని 6 మండలాలపై ప్రత్యేకంగా
దృష్టి సారిస్తున్నట్టుగా చెప్తున్నారు. అవసరమైతే ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్లు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు కృష్ణా జిల్లాపై అప్పటికే ప్రభావం కనిపిస్తోంది. తుఫాను ప్రభావంతో మచిలీపట్నం మంగినపూడి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం ముందుకు రావడంతో తీరంలో అలజడి రేగింది. బీచ్లో వ్యాపార దుకాణాలకు అలలు ముంచెత్తాయి. తుఫాను దృష్ట్యా బీచ్లోకి ఎవరూ వెళ్లకుండా మరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాల కోసం వస్తున్న వారిని పోలీసులు అనుమతించలేదు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కంట్రోల్ రూమ్లు మండలాల వారీగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఇటు కాకినాడ అటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పూర్తిగా తుఫాను ప్రభావితం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఇటు కాకినాడ మాత్రం తీవ్రంగా హిట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఉప్పాడ బీచ్ రోడ్ను క్లోజ్ చేశారు. కాకినాడ జిల్లాలో దాదాపు 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది. మరికొద్దిసేపట్లో కాకినాడకు మంత్రి నారాయణ చేరుకోబోతున్నారు. కలెక్టరేట్లో మంత్రి సమీక్షించబోతున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. అమలాపురంలో కూడా కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇక కాకినాడ జిల్లాలో పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు కలెక్టర్ మహేష్. అన్ని రకాల సహాయక చర్యలకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఒకసారి కలెక్టర్ ఏం మాట్లాడారో చూద్దాం. మనకి మొంతా సైక్లోన్ వార్నింగ్ ఫ్రమ్ ఐఎండి క్లియర్గా విత్ టైమ్ లైన్స్తో పాటు క్లియర్ ప్రెడిక్షన్స్తో మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా 27, 28, 29 దేర్ ఆర్ గోయింగ్ టు బి హెవీ టు ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్. సో ఇప్పుడు మనకి యాక్చువల్ రైట్ నౌ దట్ సైక్లోన్ ఈజ్ యాక్చువల్లీ డిప్రెషన్ నుంచి సైక్లోన్ కింద కన్వర్ట్ అయ్యింది. సో అది ఒక 700 kilometers డౌన్ సౌత్. సో ఫ్రమ్ అండమాన్ నుంచి ఇట్స్ బీయింగ్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ వస్తుంది. సో యాజ్ పర్ ఐఎండి ప్రెడిక్షన్స్ ప్రకారం 28th ఈవినింగ్ లేట్ ఈవినింగ్, సో 5 PM to 7 PM or 8 PM అది ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. నియర్ బై అరౌండ్ కాకినాడ జోన్లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందని ఐఎండి నుంచి ప్రెడిక్షన్స్ వచ్చాయి. సో దట్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ విల్ బీ టు ఎ ట్యూన్ ఆఫ్ అరౌండ్ 100 to 120 km/h. అంత కిలోమీటర్స్ వెలాసిటీతో విండ్స్ బ్లో అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి వచ్చింది. సో దీనిలో భాగంగా ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోనసీమ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి టోటల్గా ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ని అలర్ట్ చేయడం జరిగింది. జిల్లాకి ఒక 90 kilometers కోస్ట్ లైన్ ఉంది. అందులో భాగంగా మనకి కోస్ట్ లైన్ నుంచి ఒక 10 to 15 kilometers రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ చూసుకుంటే మనకి దగ్గర ఒక 34 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. సో జిల్లాలో మొత్తం మీద ఒక 520 హ్యాబిటేషన్స్ ఉంటే కోస్ట్కి ఆనుకొని ఉన్న హ్యాబిటేషన్స్ మోస్ట్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీ, అక్కడ ఉన్న కమ్యూనిటీస్లో అవన్నీ ఉన్న హ్యాబిటేషన్స్ తీసుకుంటే ఒక 34 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఈ హ్యాబిటేషన్స్ అన్నింటిలో కూడా అపార్ట్ ఫ్రమ్ దీస్ హ్యాబిటేషన్స్ ఈ హ్యాబిటేషన్స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ని డిప్లాయ్ చేసి అక్కడ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం. ఆల్రెడీ ఫీల్డ్ అఫీషియల్స్ అందరూ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, తహసీల్దార్స్ కావచ్చు, ఎంపీడీఓస్ కావచ్చు, యూఆర్టీస్ కావచ్చు, ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ నిన్ననే ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరు కమ్యూనికేట్ చేశాము. సో అందులో భాగంగా మనకి టోటల్ ఈ 520 హ్యాబిటేషన్స్లో ఒక 624 రఫ్లీ మనము రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేశాము. అందులో మోస్ట్ ప్రాబ్లీ మెజారిటీ విల్ బి స్కూల్స్, నియర్ బై ఉన్న కమ్యూనిటీ హాల్స్ కావచ్చు. అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి మనకి ఎక్కడెక్కడైతే థ్యాచెడ్ హౌసెస్ ఉన్నాయో, మనకు థ్యాచెడ్ హౌసెస్ మన జిల్లాలో రఫ్లీ అరౌండ్ ఒక 6,000 to 7,000 ప్లస్ ఉంటాయని చెప్పేసి అంచనా ఉంది. దాన్ని ఆల్రెడీ క్లియర్గా విలేజ్ వైజ్ హ్యాబిటేషన్ వైజ్ ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఆ థ్యాచెడ్ హౌసెస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బై టుమారో ఈవినింగ్ 27th ఈవినింగ్ కల్లా మనము రిలీఫ్ సెంటర్స్కి మొబిలైజ్ చేసి ఒక 2 to 3 days వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ కూడా చూసుకుంటాము. సో అందులో భాగంగా ఆల్రెడీ ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ టు జస్ట్ మెన్షన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో నెక్స్ట్ 2-3 days ఎవరైతే మన జిల్లాలో ట్రావెలింగ్ ఎవరైతే అన్నెసరీగా ట్రావెల్ చేయకండి. దయచేసి ఈ నెక్స్ట్ 2 days విండ్ వెలాసిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం ట్రై టు అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్స్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎమర్జెన్సీ ఉంటేనే మీరు ట్రావెలింగ్ చేయాలి. అన్నెసరీగా మీరు బయట తిరగకండి. ఆ జిల్లా ప్రజలందరికీ కూడా నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ మనకి విండ్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ 100 to 120 kilometers ఉన్నప్పుడు దెర్ మైట్ బి ఏ ఛాన్సెస్. సో కొన్ని చెట్లు పడిపోవచ్చు, కొన్ని ఎక్కడన్నా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ కొన్ని వీక్గా ఉన్నవి అవి డీరూట్ అవ్వచ్చు. సో ఆ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, జిల్లా ప్రజలందరూ కూడా
నెక్స్ట్ 2 to 3 days బయట అవన్నీ కూడా ఏవైతే మీరు అన్నెసరీ ట్రావెల్ ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయండి అండ్ ట్రై టు స్టే ఇండోర్స్. సో నెక్స్ట్ 2 to 3 days పిల్లలకు కూడా స్కూల్స్ కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి జిల్లాలో రఫ్లీ అరౌండ్ 1 week వరకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ తీసుకుంటే ఒక 428 మెంబర్స్ ఉన్నారు. అందులో అర్బన్ ఏరియాస్లో రఫ్లీ అరౌండ్ ఒక 250 మెంబర్స్ ఉన్నారు. అరౌండ్ మిగతా 200 మెంబర్స్ కూడా కొంచెం రూరల్ హ్యాబిటేషన్స్లో ఉన్నారు. సో రూరల్ హ్యాబిటేషన్స్లో ఉన్న వాళ్ళని ఆల్రెడీ రెఫరల్ హాస్పిటల్స్కి మొబిలైజ్ చేయడం జరిగింది. అండ్ మిగిలిన అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు నియర్ బై ఉన్నారు కాబట్టి బై టుమారో ఈవినింగ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో దే విల్ బి ప్లానింగ్ టు మూవ్. So from this side around we have a 90 kilometers coast in our district. So each 3 kilometers ki oka watcher ni deploy chestunnam such that akkada unna airport at the same time beach ki evarni kuda allow cheyakunda marine police tho oka sahakaramtho teeskoni so beach lo kuda evaru kuda veldaniki veelledandi. It's completely restricted and manaki ekkadaithe punts operate avutunnayo so depending upon the velocity of the winds and rainfall by tomorrow afternoon nunchi ekkadaithe manaku rivers cross chesi punts operate chestunnam avanni kuda dani close cheyadam jarugutundi. Dani ప్రకారంగా జిల్లా ప్రజలు వాళ్ళ యొక్క రూట్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మనకి సెంట్రల్ డెల్టా నుంచి రిలీజ్ అయ్యే వాటర్ సో ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఆల్ మనకి పాస్ట్ 1 week వరకు కూడా ఎవ్రీడే 1000 to 1200 క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు. సో అది ఈరోజు స్టాప్ చేశాము. సో దట్ మనకి ఒకవేళ వాటర్ ఎక్కువ ఇనండేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్ ది సేమ్ టైం మనకి ప్యాడీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది, హార్వెస్టింగ్ నియర్ బై ఉంది. సో పాస్ట్ 1 week నుంచి మనకు రెయిన్ఫాల్ చూసాము. సో భూమిలో ఎలాగో తేమ ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఒక 3 days వరకు మనకి హెవీ ఇనండేషన్ అవ్వకుండా అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఉన్న ఒక 52 అవుట్ఫాల్స్ లూయిసెస్ మన డ్రైన్స్ ఎక్కడైతే మనకి రివర్లో డ్రైన్స్ అన్నీ కూడా రివర్లో డ్రైన్ అవుతాయో అలాంటి అవుట్ఫాల్స్ లూయిస్ అన్నీ కూడా కంప్లీట్గా ఓపెన్ చేయడం జరిగింది. సో దట్ ఎక్కడ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నా కూడా వాటర్ ఇమ్మీడియట్గా రివర్లోకి డ్రైన్ అవ్వడానికి. సో ఫ్రమ్ ఆర్ సైడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్. ఐ వుడ్ రిక్వెస్ట్ ఓన్లీ ఆల్ ద పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఇన్ జనరల్ సేయింగ్ దట్ దయచేసి బయటికి వెళ్ళకండి, జస్ట్ స్టే ఇండోర్స్ ఫర్ ద నెక్స్ట్ 2 days. ఓకే.